తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుంది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కావచ్చు, ఎన్నికల హామీగా 6 గ్యారంటీలను ప్రకటించింది. దాంట్లో రైతు భరోసా అనేటువంటిది కీలకంగా వరంగల్ డిక్లరేషన్‌గా రైతు భరోసాను కూడా ప్రకటించారు. అంటే పెట్టుబడి సాయానికి సంబంధించి 15,000 రూపాయలు ఇస్తామంటూ కూడా రైతులకు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏడాది కాలంలో 2 పంటలు వేసినప్పటికిని కూడా అలాంటి సహాయం ఏది ప్రకటించలేదు. దీంతో రైతుల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. రైతు భరోసా పైన సబ్ కమిటీని వేసినటువంటి నేపథ్యంలో చాలా రకాలైనటువంటి ఆంక్షలు రైతు భరోసాకు ఉండాల్సి ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని సబ్ కమిటీ వ్యక్తం చేసింది. అంటే ఈ నేపథ్యంలో రైతు భరోసా ఏ రకంగా ఉంటే బాగుంటుంది, అసలు రైతులకు ఎలాంటి సాయం అవసరం ఉంటుంది అనేటువంటిది రైతులను అడిగే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అన్న చెప్పండి, ఏం పేరు మీ పేరు? మనోహర్. మనోహర్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 1 ఎకరం ఉంది, కౌలుకు చేస్తా 4 ఎకరాలు. ఇప్పుడు నాట్లు వేసారా? ఇప్పుడు ఇంకేయలే ఇంకా. అంటే ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇయ్యాలని గత ప్రభుత్వంలో మీకు పెట్టుబడి సాయం వచ్చింది. ఈ సంవత్సరం వచ్చిందా? రాలే. రాలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయం ఇయ్యాలని అనుకుంటుంది. ఎంతవరకు ఇవి ఇచ్చుడే లేకపాయే. ఇస్తామనుడు కానీ ఇచ్చుడే లేకపాయే. మీరు ఏమంటారు? ఎంత ఇస్తే బాగుంటుంది అంటారు? అది ఏది నిర్ణయం లేకనే పాయే. అది ఎట్లా నత్తది మనం? అంటే కొన్ని ఎకరాల వరకు పరిమితి పెట్టాలి. అదే ఇప్పుడు ఎప్పుడైనా రైతుకు మోడీ కానీ రైతు బంధు వాడు ఇప్పుడు అవి లేవు ఇవి లేవు. మోడీ పైసలు కూడా లేవు. 4,000 తోటి వచ్చేది అత్తలేవు. ఇప్పుడు గత ప్రభుత్వంలో వచ్చినాయి కరెక్టే, ఇప్పుడు రావట్లేదు కదా. రాలేదు. మరి మీరు ఏమంటారు ప్రభుత్వానికి? ఇక చేసేదే ఉంది అని గెలిచే మాకే ఉపయోగించినట్టు. అంటే ఇప్పుడు 10 ఎకరాలు 7 ఎకరాలు ఉన్న రైతు వరకే ఇవ్వాలనే ఒక ఆలోచన చేస్తున్నారట. అందరికి ఇచ్చిర్రు. ఇప్పుడు అవి లేవు ఇవి లేవు. ఇప్పుడు 1 ఎకరం నుంచి 10 ఎకరాల దాకా ఇవ్వాలన్నారు. అవి లేవు ఇవి లేవు. 10 ఎకరాలు ఇడిచిపెట్టి 1 ఎకరం ఉన్నోనికి కూడా ఇస్తలేరు. అచ్చా, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరం ఉంది. అంటే ఇప్పుడు ఇంట్లో ట్రాక్టర్ ఉన్నప్పటికీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన మీ పిల్లలలో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నా కూడా ఇవ్వద్దని అంటున్నారట. మాకు ఉద్యోగులు ఎవరు లేరు. అంటే మీరు ఒక రైతుగా ఏం చెప్తారు? అట్లా అది కరెక్ట్ అంటారా? ట్రాక్టర్ లేని ఇల్లు ఉంటుంది అంటారా? ఇక ఉన్నోళ్ళకు ఉంటాయి, లేని వాళ్ళకు లేవు. అట్లా అయ్యో. ఇప్పుడు 2 పంటలకు ఎట్లా వ్యవసాయం చేసారు మీరు? ఇక పెట్టుబడి అంటే మితికి తెచ్చి పెట్టుకుంటాను. వడ్డీకి తీసుకొచ్చారు? వడ్డీకి తీసుకొస్తున్నాం. అవి అత్తయ్యన్న ఆశకు వడ్డీకి తెస్తున్నాం. అవి అచ్చులు లేదు. ఇక్కడ మాకు అడ్డి పెరిగిపోతుంది. రైతుకు మనకు ఏది లోన్ ఇస్తా అన్నారు. లోన్ మాఫీ అన్నారు. మాఫీ లేదు, ఏం లేదు. దేవుడాట కట్టినాం. మీకు లోన్ మాఫీ కాలేదు? ఎకరం మాఫీ కాలేదా? కాలేదు. ఎంత లోన్ తీసుకున్నారు? 40,000 తీసుకున్నా. అది కూడా కాలే. ఏమన్నారు మరి అధికారులు? అవుతుంది అన్నారా? కాలేదు. ఇక కాకపోతే ఇక అది కానీ కాకపోని అని మొత్తం పైసలు కట్టి నా బుక్ నేను కూడా కాసుకున్నా. 2 లక్షల వరకు చేసినాం అన్నారు కదా. అది ఎవరికైనా మాది తెలియదు. మా ఇక 40,000 కాలేదంటే లక్షలతోటి అయింది. మేము నమ్ముతాం. మనోహర్ మీ పేరు? ఇక్కడ చూడొచ్చు మనం, మనోహర్ అనేటువంటి రైతు 1 ఎకరం ఉంది, 40,000కు పైగా రుణమాఫీ అంటే లోన్ తీసుకొని పెట్టుబడి కింద పంటను వేసినటువంటి పరిస్థితి. ఆ అప్పు కూడా అంటే రుణమాఫీ జరగలేదు, ఇటు రైతు భరోసా రాకపోవడంతో 1 ఎకరం ఉన్నటువంటి రైతు పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి సార్, మీ పేరేంటి? శంకరయ్య. శంకరయ్య. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంది. ఇప్పుడు పెట్టుబడి సాయం అందుతుందా మీకు? పెట్టుబడి సాయం అంటే రైతు బంధు అయింది. పోతే అగ్రికల్చర్ వాళ్ళు ఎకరాన 4,000 అని రాసుకపోయారు. అవి లేవు, ఏది లేదు. ఇక అడ్డికి పావుచారు మిత్తికి తెచ్చుకొని పెట్టుబడి పెట్టి ఇలా తీసుకుంటాను. ఇప్పుడు వడ్డీలకు తెచ్చి పెట్టుబడి పెట్టిరా? అవును సార్. ఇప్పుడు ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పింది కదా ప్రభుత్వం. ఏది సార్ లేకనే పాయ. ఇప్పుడు ఇవ్వాలని అనుకుంటుందట. మరి ఏది సార్ ఇవ్వాలని అనుకుంటే ఏది సార్? రైతు బంధు పడ్డాయి, పర్లేదని నేను అంటలేను, కానీ ఇప్పుడు లేదు. 2 సంవత్సరాల 2 సంవత్సరాల నుంచి వస్తలేదు. లేదు. అంతకుముందు బాగుండే. అంతకుముందు పడ్డాయి సార్.
6 నెలలకు ఒక్కసారి పడ్డాయి. ఇప్పుడు 15,000 ఇస్తా అని అంటున్నాడు కానీ 7 ఎకరాలు 10 ఎకరాలకు పరిమితం చేయాలంటుండు. లేదు సార్ మరి అది ఇక ప్రభుత్వానికి ఎరకాయిగా మీకు ఎరకాయిగా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీకు ఒక 2 ఎకరాలు ఉంది, అవు. ఎన్ని ఎకరాల వరకు పెడితే మంచిది అంటావు? ఇక అది మీరు నిర్ణయించాలి. మేము ఎట్లా అంటాం సార్, ఎకరం నుంచి 5 ఎకరాలు అన్నారు, 5 కాదు 10 అన్నారు, అది మీరు నిర్ణయం చేయరు. మాకేమరక సార్ అంత దూరం. ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? నా పేరు సతీష్ అండి. సతీష్, ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 2 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి 15,000 పెట్టుబడి మీద అనేకమైనటువంటి చర్చలు సాగుతూ ఉన్నాయి. దీన్ని కొంతవరకు సీలింగ్ చేయాలని, తర్వాత చాలా పరిమితులు విధించాలనేటువంటి అంటారు. మీరు ఏం చెప్తారు? అవునండి, కేసీఆర్ సార్ అందరికి ఇచ్చిర్రు. ఎట్లా అంటే 1 ఎకరం నుంచి 10 ఎకరాల దాకా ఇచ్చిర్రు. ఆయన ఇప్పుడు కేసీఆర్ సార్ చేయబట్టి కొంతమంది రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 15,000 ఎత్తారంటే కొంతమంది రైతులు కేసీఆర్ కేసిర్రు. కొంతమంది కాంగ్రెస్ మారుతుంది ఇంకా మనకి ఎక్కువ వస్తుంది అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి నమ్మి మోసపోయారు. మోసపోయినందుకు మనకు జరిగింది ఏంది, నీళ్లు లేవు. కాళేశ్వరం నీళ్ళు కేసీఆర్తో వచ్చినాయి, ఇప్పుడు నీళ్ళు వస్తలేవు. మనకు పంట సాయం వస్తలేదు, సంవత్సరం ఉంటే వస్తలేదు. సరే ఇట్లా కూడా కొంతమంది రైతులు ఆలోచించారు, పక్క పండి ఇంకో 2 ఎకరాలు చేసుకుంటే కౌలు రైతుకి ఇస్తా అని చెప్పినారు. కౌలు రైతు అనేది కౌలు రైతు చేస్తుండే. ఇప్పుడు కౌలు రైతు ఉన్నాడు, నాకు పేపర్లు ఇయ్యడు. ఇప్పుడు నేను ఒక 2 ఎకరాలు కౌలు చేస్తున్నా, నాకు ఆయన పేపర్లు నాకు ఇవ్వలేడు. నా 2 ఎకరాలు నేను చేసుకుంటున్నా. భూమి ఏమో 4 ఎకరాలు చేసినట్టు పేరు ఉంటుంది నాకు, కానీ 2 ఎకరాలు ఆయన దగ్గరనే ఉంటాయి. 2 ఎకరాలను కౌలు చేస్తున్నా. నా కౌలు అయితే ఎక్కడికి వెళ్ళి వస్తాయండి? ఇప్పుడు అదే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. 2 ఎకరాలు నేను చేస్తున్నా, ఆ 2 ఎకరాలు ఆయనకు ఇచ్చేది ఆయనకి ఇయ్యంగా కౌలు రైతుకి ఇస్తా అన్నారు కదా. కౌలు రైతుకి ఇచ్చేది మాత్రం ఇంతవరకు అది ఎక్కడ పెట్టలేదు, రాలేదు. మేము ఆల్రెడీ అప్లికేషన్ కూడా పెట్టేసినాం, కౌలు రైతుని పెట్టేసినాం. దానికి పాస్బుక్ వాళ్ళు ఇయ్యరు మనకు. మేము చేసేది ఏంటంటే కౌలు రైతును పొలాలు చేసే రైతులను గుర్తించండి. ఎన్ని ఎకరాలు ఎక్కడ వాళ్ళు దున్నుతుర్రు, ఇప్పుడు చూస్తుర్రు. సపోజ్ ఒక 4 ఎకరాలు దున్నుతుర్రు, 4 ఎకరాల వరకు ఇస్తే 4 ఎకరాలకు ఇవ్వండి. 10-20 ఎకరాలకు ఇవ్వమంటే మేము కూడా చెప్తున్నాం. కేసీఆర్ సార్ ఇచ్చిర్రు, కొంతమంది కొన్ని ఫెయిల్ అయినాయి. అట్లా ఫెయిల్ అయినాయి కాబట్టి ఈ రేవంత్ రెడ్డి నేను గంత కాదు, కొంతమంది గింతవరకే రైతులకు ఇవ్వాలి, గింతవరకే నిర్ణయించారు. సరే అదొకటి మంచిదే. 4 ఎకరాలకు ఇస్తారా, 5 ఎకరాలకు ఇస్తారా, 10 ఎకరాలకు ఇస్తారా? సరే ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న పేరు 4 ఎకరాలు ఉంటే మాకు మంచిగా ఎకరం చేసిండు. ఇప్పుడు నేను కూడా రైతునే కదా, నాకు ఎకరం ఉంది కదా, నాకు 4-5 ఎకరాలు అయితే లేదు కదా. వాళ్ళకు కూడా ఇవ్వాలి, నలుగురికి ఇవ్వాలి, ఎంత ఉంది చూసుకోవాలి. 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు మనిషికి 5 ఎకరాలు చేసిరంటే అది ఒక్కరికి ఇయ్యని. ఉన్న 4 ఎకరాలల్లో 1 ఎకరం ఇచ్చినప్పుడు నాకెందుకు ఇయ్యరు? ఇవ్వాలి కదా. అట్లా చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి కొంచెం అర్థం చేసుకోవాలి. అందరు రైతులు ఎకరం భూమి ఉన్నా, 4 ఎకరాల భూమి ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా చూసుకుంటే ఇవ్వండి. కాదంటలేము. పెట్టుబడి ఖర్చు లేక నేను 50,000 రూపాయలు అప్పు తెచ్చుకుంటే ఆడ కట్టే పరిస్థితి లేదు. అట్లుండే పరిస్థితి. ఈ పరిస్థితిలో మాకు అప్పు ఇచ్చేటోళ్ళు లేకుండా అయ్యారు. ఈ ఏ పని చేద్దామో 4 గుంటలు అమ్మన్నా రేట్ లేదు. ఈ మన హైడ్రా చేయబట్టి ఎక్కడెక్కడ చేసి కొనేటోళ్ళు లేరు. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు ఏమంటున్నారు అంటే రైతే ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, నాకు ఇన్ని ఎకరాలు ఉంది, నాకు రైతు బంధు ఇవ్వండి అని ఒక అప్లికేషన్ పెట్టాలని ప్రభుత్వం చెప్తుంది. ఏమంటారు? సరే ఎన్ని ఎకరాలు, 2 ఎకరాలు 3 ఎకరాలు మేము అప్లికేషన్ పెట్టుకుంటాం. అది అట్లా ఎన్నిసార్లు పెట్టమంటారు? అయితే ఏం చేస్తారట, శాటిలైట్ తోని సర్వే చేసి ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయ అధికారులతోని ఫీల్డ్ సర్వే కూడా చేస్తారట. అప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి తెలిస్తేనే ఇస్తా అని అంటున్నారు. అది మీరు సమర్థిస్తున్నారా? సరే అండి, చేయండి, సర్వే చేయండి. ఎవరికి ఎన్ని ఎకరాలు ఉంది, ఎంతవరకు వ్యవసాయం కాస్ట్ చేస్తుర్రు, బీడు భూములు ఉన్నాయా, పంటలు పండే భూములు ఉన్నాయా, ఎక్కడెట్లుంది, ఎవరు రైతులు ఉన్నారు, ఎవరు కౌలు రైతులు ఉన్నారు గుర్తించి ఒక ఫామ్ పెట్టండి. దాని పక్కన ఫాలో అప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? పరశురాం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 2 ఎకరాల పెరడు ఉన్నది, 1 ఎకరం పొలం ఉన్నది. ఈ రైతు భరోసా ప్రభుత్వం 15,000 ఇస్తా అని చెప్పింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్తలేరని చూస్తాను, ఇస్తనాఅనేది ఇస్తలేరు. సంక్రాంతికి ఇస్తా అంటుండు కదా, తెలియదు, చూస్తే ఏర్పాటు. ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది, 10 ఎకరాలు 15 ఎకరాల వరకు పరిమితి పెట్టాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఇక భూముల బట్టి లోకం మీద ఎవరికి కొందరికి ఉండే కొందరికి లేపాయి. చిన్నోళ్ళు ఏమంటారు, ఆయనకు 20 ఎకరం ఉంది, 20 ఎకరానికి రైతు బంధు ఇస్తే ఆయన గట్లుంది, మాకు 10 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నది, ఇట్లున్నది అని అట్లా అంటుండ్రు. ఇక దానికి ఏదో నిర్ణయం చేసుకుంటే బాగుంటుంది. మీటింగ్ పెట్టుకోవాలి, రైతులు మీటింగ్ పెట్టుకొని చెప్పుకోవాలి. అయితే మీకు ఎంత పొలం ఉంది అనేది శాటిలైట్ సర్వే చేస్తాడట. తర్వాత కింద ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్లతో కూడా ఫీల్డ్ సర్వే చేసినాక మీ పొలం ఉన్నది, దాంట్లో నాటు వేస్తున్నారు, పొలం వేస్తున్నారు అంటేనే రైతు బంధిస్తారట. అంతే, చూసుకొని ఇయ్యని మనకు మందిది మనం చెప్పుకుంటామా? నేను కౌలుకు బట్టి దానికి ఇవ్వని మనం అడుగుతామా?
మనది మనం చేసుకుంటాం. కౌలు రైతు కూడా ఇస్తా అని చెప్పారు కదా, కౌలు రౌతుకి ఇస్తే సాగది పని. రైతు ఖరాబ్ అయిపోతాడు, అంతే పట్టదారు ఖరాబ్ అవుతాడు, అవునా? ఉమ్. ఉమ్. ఎప్పటికీ ఖరాబ్ అవుతాడు. ఇవాళ కాదు 100 ఏళ్ళకి అట్లా ఇచ్చినా కానీ రైతు దెబ్బతింటాడు. ఆ. పొలం ఉన్నది అంటే గుట్టలు ఇష్టమైతే చేసుకోవాలి, కష్టమైతే ఊకుండాలి. కానీ రైతుకు పాలకు పట్టిన వాళ్ళకు రైతు బంధు ఇచ్చుడు కుదరదు, అది నచ్చదు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ అప్పుడు కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తామని చెప్పింది కదా, ఇయ్యలేదు, వాళ్ళు ఇస్తామంటున్నారు ఇప్పుడు. ఇయ్యలేదు మాకు తెలియదు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కరికే రైతు భరోసా ఇస్తా అని ప్రభుత్వం అంటుంది, అది మీరు దాన్ని సమర్థిస్తారా? అంటే చాను ఉంటే మనిషికింత చేసుకుంటే ఇయ్యం, ఒక్కరికే ఇస్తాం. 1 ఎకరం ఉండని 2 ఎకరాలు ఉండని అనే ఉద్దేశం. ఇప్పుడు నాకు 3 ఎకరాలు ఉన్నది పట్ట, ఒక పొలం ఎకరం పెరడి 2 ఎకరాలు గట్లున్నది. కుటుంబ సభ్యులు అంటే 10 ఎకరాలు ఉంటే పిల్లల పేరు మీద 2 ఎకరాలు చేసుకుంటారా? ఇప్పుడు బిడ్డకి ఇంత ఇస్తారు, కొడుకు ఇంత ఎరువాడి ఆనికి ఇంత చేస్తారు, ఇట్లా అట్లా చీరకలు అవుతాయి. అందరికి కలిపి ఒకటే ఇస్తారట. మరి ఇక అది ప్రభుత్వం ఎట్లా చేస్తే గట్టుంటది. మనం ఒకళ్ళం అంటే మీ కొట్లాడుతాం. అభిప్రాయం చెప్పండి రైతుగా. అయితే ఇప్పుడు చానున్నోళ్ళకు 10 ఎకరాలకే ఇవ్వాలి అని కొంతమందికి ఉన్నది. 10 ఎకరాలలో 4 3 ఉంటారు. మరి 10 ఎకరాలు పంచుకుండా మళ్ళీ కొట్లాటలు పెట్టుకునే పని చేస్తాడు. కొట్లాటలేనా? కొట్లాటలే. ఇప్పుడు నా కొడుకు 2 ఎకరాలు ఉన్నది అనుకో, నాకు 3 ఎకరాలు ఉన్నది, మొత్తం 5 ఎకరాలు ఉంది. సపోజ్ చెప్తాను పిల్ల, నీకు వస్తుంది నాకెందుకు రాదని నా కొడుకు నాతో లడాయి చేయడా? నా బిడ్డకు ఎకరం ఇచ్చింది అనుకో, ఆ బిడ్డ నాకు రావద్దు దాంట్లో భాగమేనా, నేను నీకు బిడ్డనైనా ఇచ్చిన ఆమె అనదా? ఇగో ఇవి కొట్లాట వస్తాయి, ఇంటింటికి కొట్లాట పెట్టించినరా ముచ్చటాన్ని. చూసారుగా, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత. అంటే కుటుంబంలో ఉంటుందయ్యా, లొల్లులు సంపాదించుడు ఏం లేదు. కొంపల మళ్ళీ కొట్లాటలు పెట్టుకుంటారు ఇట్లా చేస్తే. రైతుల సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి నియమ నిబంధనలో కుటుంబానికి ఒక్కరికే ఇవ్వాలనేటువంటి నిబంధన పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏ సర్వే చేసినప్పటికీ కూడా, సీలింగ్ విధించినప్పటికీ కూడా వెంటనే తక్షణ సాయం కింద అంటే పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను వెంటనే ప్రకటించాలని రైతుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా కూడా పెట్టుబడి సాయం కోసం అయితే ప్రతి రైతు ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆవేదన పరిస్థితి మాత్రం క్లియర్గా కనిపిస్తోంది మనకు. కెమెరా పర్సన్ జగదీష్తో ఋషికేష్, సిగ్నల్ టీవీ, కరీంనగర్ నుంచి.